ప్రస్తుతం ఎస్ఎస్ఎంబి 29 సినిమా షూటింగ్ హైదరాబాద్లో వేసిన ప్రత్యేక సెట్స్లో జరుగుతోంది. సినిమా సెట్స్ పైకి వెళ్ళాక ఇదే మొదటి షెడ్యూల్. అయితే ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యాక రాజమౌళి ప్రెస్ మీట్ నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నాడని సమాచారం. మామూలుగా తాను చేస్తున్న సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే ముందు సినిమాలోని నటీనటులు తన టీంతో భారీ ప్రెస్ మీట్ నిర్వహించి అందులో నటించబోయే కాస్టింగ్, టెక్నికల్ టీంతో పాటు సినిమా ఏ జానర్లో ఎలాంటి బ్యాక్ డ్రాప్లో తెరకెక్కనుందనే విషయాల్ని రివీల్ చేసేవాడు. కానీ ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న సినిమా విషయంలో మాత్రం రాజమౌళి మొదటి నుంచి సైలెంట్ గానే ఉంటూ వస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ షూటింగ్ పూర్తయిన తర్వాత రాజమౌళి ప్రెస్ మీట్ నిర్వహించి ఎస్ఎస్ఎంబి 29 గురించి అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రెస్ మీట్ తోనే ప్రమోషన్స్ ను కూడా స్టార్ట్ చేయనున్నాడు. త్వరలోనే ఈ ప్రెస్ మీట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ శంకర్ ఆస్తులను సీజ్ చేయడం సినీ వర్గాల్లో సంచలనం రేపుతోంది. శంకర్కి చెందిన చెన్నైలోని 3 ఆస్తులను ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ పిఎంఎల్ఏ కింద అటాచ్ చేశారు. ఈ ఆస్తుల విలువ దాదాపు 10 నుంచి 11 కోట్లు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ చర్యలపై శంకర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఇది పూర్తిగా అన్యాయమని చట్టపరంగా సవాల్ చేస్తానని స్పష్టం చేశారు. మద్రాస్ కోర్టు కేసు అప్పుడే తోసిపుచ్చిన తరువాత ఈడీ ఇలా వ్యవహరించడం ఆశ్చర్యంగా ఉందని, మద్రాస్ హైకోర్టు ఆరూర్ తమిళనాడు పిటిషన్లను పూర్వం పూర్తిగా కొట్టిపారేసిందని అన్నారు. పాత ఆరోపణల ఆధారంగా ఇప్పుడు తన ఆస్తులను సీజ్ చేయడమేంటని శంకర్ తన అసంతృప్తిని బయటపెట్టారు. ఆధారాలు లేకుండా ఇలాంటి చర్యలు తీసుకోవడం సరైన పద్ధతి కాదని, తన ఆస్తులపై ఈడీ ఉంచిన ఆంక్షలను తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేకపోతే కోర్టుకు వెళ్లి న్యాయం కోసం పోరాడతానని శంకర్ మరో వివరణ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంబర సినిమాకి హిందీ డబ్బింగ్ రైట్స్ విషయంలో భారీ బిజినెస్ జరిగింది. ప్రముఖ బాలీవుడ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ విశ్వంబర సినిమాను 38 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. 50 కోట్ల వసూళ్లు సాధిస్తుందనే నమ్మకంతో అంత భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నుంచి సోషియో ఫాంటసీ సినిమా అంటే ఖచ్చితంగా ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంటుంది, మినిమం కంటెంట్ ఉంటుంది. బింబిసారా సినిమాతో వశిష్ఠ కమర్షియల్ సక్సెస్ అందుకున్నాడు. అందుకే ఈ సినిమా సైతం ఆయన అన్ని వర్గాల వారిని అలరించే విధంగా రూపొందిస్తాడనే నమ్మకం ఉంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో సినిమాకు భారీ ఎత్తున బిజినెస్ కి అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాను విజువల్ వండర్ గా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను బాలయ్యతో అఖండ 2 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు గాను బోయపాటి ఏకంగా 35 కోట్ల దాకా పారితోషికం అందుకుంటున్నట్టు సమాచారం తెలుస్తోంది. అఖండతో సూపర్ హిట్ అందుకున్న బోయపాటి శ్రీను ఆ నెక్స్ట్ రామ్తో స్కంద తీసి ఫ్లాప్ చవి చూశాడు. అయినా కూడా అఖండ 2తో భారీ రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు. ఈ సినిమా కథ బాగా కుదరడం, పాన్ ఇండియా రిలీజ్ కావాల్సినంత సపోర్ట్ దొరకడంతో బోయపాటి కూడా బాగానే తీసుకున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం బోయపాటి రెమ్యూనరేషన్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. మరి ఈ సినిమాతో బోయపాటి ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి. హీరోగా విజయ్ దేవరకొండకు పెళ్లి చూపుల సినిమా ఫస్ట్ హిట్ నిచ్చింది. ఈ సినిమాతో విజయ్కి చాలా మంచి పేరు వచ్చింది. అయితే తాజాగా ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమాకి సీక్వెల్ తీసేందుకు విజయ్, తరుణ్ భాస్కర్ ఫిక్స్ అయ్యారని ఇప్పుడు జోరుగా ప్రచారం సాగుతోంది. త్వరలోనే దానిపై అధికారిక ప్రకటన రానుందని సోషల్ మీడియాలో గాసిప్స్ వినిపిస్తున్నాయి. దీంతో సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. సరిగ్గా 10 ఏళ్ల క్రితం పెళ్లి చూపుల మూవీ రాగా అప్పటికీ ఇప్పటికీ చాలా చేంజెస్ వచ్చాయి. ముఖ్యంగా విజయ్ దేవరకొండ ఇప్పుడు ఆ మూవీ జోన్ కు భిన్నంగా ఉన్న జోన్ లో ఉన్నారనే చెప్పాలి. అలాంటిది ఇప్పుడు తన క్లాస్ సినిమాకి సీక్వెల్ తీస్తాడో లేదో అన్న సందేహాలు కూడా మొదలయ్యాయి.